మలాకి గ్రంథము 1వ అధ్యాయం 3. యేసేవును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి దేవస్తుల హల్లెలూయా ప్రార్థన చేసుకున్నాం. తండ్రి పరిశుద్ధ తండ్రి మహిమగల చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాలం ఇవాళ మాకు కూడా సాయంకాలం అంటే మనం అందించిన దేవుడే ఈ సాయంకాలంలో కూడా మేమందరం మీకోసం ఎదురు చూస్తున్నది కాదు, కానీ మీరు మమ్మల్ని ప్రేమించి మా కోసం మీరు ఎదురు చూస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. మమ్మల్ని రక్షించడం కోసము, పాపం నుంచి మమ్మల్ని విముక్తి చేయడం కోసము ప్రభా మీరు పాప శరీరం ప్రభా వచ్చి ప్రభా ఈ భూమి మీద సర్వసృష్టి రహస్యం మీరిచ్చిన కృపా సమాధానము మాకు ఏర్పాటు చేసి మరణము అప్పగించి పునరుద్ధానం కలిగినటువంటి గొప్ప మహిమగల రాజు నాయనా తండ్రి, సమస్తము మీ ఆధీనంలోనూ పరకబడి జరిగినవి. సమస్తము ఏం జరుగుతున్నదో మీకు తెలుసు ప్రభా. ఇదిగోనైనా ఈ కాలంలో మేము ఏ విధంగా జీవించవలసి ఉన్నదో మాకు కుమారు గుర్తు చేసి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని, వాక్యం ద్వారా ప్రభావం మాట్లాడమని, వేరే రంగం మీదకి వచ్చి మమ్మల్ని మరుగున పెట్టి మీ బిడ్డలను నాకును ప్రభావ మీ వాక్యమును వెల్లడి చేయగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. సమస్తమును మీ చేతులుగా అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభావం యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనం కూడా క్రమం కలిగిన జీవితంలో కొనసాగవలసిన వారమే ఉన్నాం. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నా కింద తలాపు వచ్చింది. మరి సువార్తికులు మరి దైవజనులు రాయమయ్య దృష్టిలో ప్రతి నెల ఒకసారి పరిసర ప్రాంతాల్లో పరిచర్య అందించడానికి వస్తున్నాడు. మనం ఎన్నోసార్లు మరి గుడికి మనం ఆహ్వానించి ఉన్నాము. మనకి మెసేజ్ కూడా అందించి ఉన్నాడు. దేవుడు నామంలో ఆయన వాడబడుతున్నందుకు దేవుడు నామానికి మహిమకలుగుగాక. మరి మరుసటి వారం నెల నుంచి ఆయన మన మధ్యకు పోయి వచ్చే సమయంలో మన సంఘంలో కూడా ఒక కూడిక ఏర్పాటు చేసుకోవాలని తలంపు నాకు కలిగి చేస్తుంటారు. ఈ విషయాన్ని ఆయనకు కూడా నేను తెలియపరచాలని చెప్పేసి అని భావిస్తాను. మరి ఆ పరిస్థితి లేని విధంగా మన సంఘ పరిచర్య, మన సంఘంలో ఉన్న పరిస్థితి మన ఇంకా ముందుకు వెళ్ళడం కోసం మన పరిచర్య కలిగి సువార్త కలిగి సంఘాన్ని బలపరుచుకుంటూ మరా కొంతమంది ఇంకా వచ్చేది మీ కృపని, దేవుని కృపని మనకు దయచేసే విధముగా మీరందరూ ప్రార్థన పెట్టండి. హల్లెలూయా. సరే, ఏం సంగతిలో ఎవరితో బాగా మాట్లాడుతున్నావు? ఎవరిచ్చారు? చూస్తుంది. హల్లెలూయా. సరే, ఎవరిచ్చారు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏసీ ఇచ్చారా? ఏసీ చూస్తున్నారా? దేవుడు దీవించుకుంటారా? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, యేసేవును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమును నక్కల పాలు చేసి
మనము నాశనమైతిమి, పాడైన మన ఫలములను మరలా కట్టుకుందుము, మనం మరలా కట్టుకుందాము రెండని ఏదో మీరు అనుకుంది. అయితే సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినది కనుక వారు పట్టుకులను, నేను వాటిని క్రింద పడదోయును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశము, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులని పేరు పెట్టి మనం ఉన్నాము. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మనం జీవించాలని చెప్పేసరికి ఆశిస్తున్నాం. మన సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనం ఉంచకూడదు. మొదటిగా నేను చెప్పే విషయం. మరి యాకోబు ఏసేవు అన్నదమ్ములైతే ఏసేవు తండ్రిని ప్రేమిస్తే యాకోబు పిచ్చివాడిగా, అయోమయుడుగా తల్లిని ప్రేమిస్తూ తల్లి చెంగు పట్టుకొని తిరిగేటువంటి వాడేవాడు. ఏమన్నామని మేము కలుగు కాక ఏసేవుతో దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. మరి ఆ ఎదోమిలో ఉన్న వారందరూ కూడా ఏమనుకుంటున్నారంట, అతను పాడు చేశాము, ఆయన కట్టుకున్నటువంటి అన్నీ కూడా నాశనం చేశాము, ఆయన మిత్రులు అన్నీ కూడా మనం నాశనం చేశాం, మరి పదండి అని చెప్పేసరి, రండి అని చెప్పేసరి అనుకుంటుంటే, సరే మీరు పడగొడతారు బాగానే ఉంది, నేను ఏసేవుకు చేయవలసిన సహాయం చేస్తాను అని చెప్పేసరి దేవుడు గుర్తు చేసినటువంటి ఈ వాక్యం అంటే దేవుని యొక్క విశ్వాసం వచ్చిన వారికి దేవుడు తోడే ఉంటాడు. మరి ఏసేవు యాకోబుతో చూస్తే దేవుడు ఏసేవుతో లేడు కానీ ఏసేవుతో ఉన్నాడు అని అనుకుంటా ఉంటారు, కానీ యాకోబు పక్షాన నిలబడ్డాడు. ఆమేన్. యాకోబు పక్షాన నిలబడ్డాడు. యాకోబు ఏసేవు చాలా ప్రేమ కలిగినవాడు. తండ్రికి అన్ని సేవలు చేశాడు. తండ్రికి కాలు నొక్కమంటే కాలు నొక్కాడు. మరి తండ్రితో మరి ఏం చేయమని చేశాడు. నేను తండ్రిని తల్లిదండ్రులని ప్రేమిస్తున్న వాడిని ఉన్నాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని ఉన్నాను, దేవుని యందు ప్రేమ కలిగిన వాడిని ఉన్నాను అని ఎంతో అనుకున్నటువంటి ఏసేవుని దేవుడు లక్ష్య పెట్టాడు. దేశుద్రహారి కానీ యాకోబుని ప్రేమించాడు. ఆమె యాకోబు ఏ హృదయం కలిగి ఉన్నాడు? ఆత్మానుసారంగా జీవించాడు. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు. దేశుద్రహారి మరి మనం కూడా ఆ విధంగానే జీవించవలసిన వారుగా ఉన్నామని వాక్యం హెచ్చరిస్తుంది. దేశుద్రహారి మనము వాక్యము ద్వారా మాత్రమే జీవించాలి. మరి కొంత ఆలస్యం కొన్ని పరిస్థితుల ప్రభావం ఆదివారాలు ఆటంకాలు కలుగుతూ వచ్చేవి. మరి గత వారం కలిగి ప్రార్థన చేయమని నేను చెప్పి ఉన్నాను. ఆ సహోదరుడు మధ్య రఘునామను ఎదిరించి ఉంది. మరి ఆమె ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో పోరాడినప్పటికీ దేవుడు కృప ఉన్నప్పటికీ కూడా వారు ఈ యొక్క లోక జ్ఞానంతో దేవుడి ఆశీర్వాద ఫలాన్ని పొందుకోలేకపోయారు. దేవుడు మాట్లాడాడు, హెచ్చరించాడు, వారిని ఒకసారి సరిచేసుకోమని కూడా హెచ్చరించాడు. కానీ దేవుని యొక్క నామాన్ని నమ్మలేకపోయారు. దేశుద్రహారుడు దేవుడు చెబుతున్నటువంటి విషయాన్ని నమ్మలేకపోయారు. ఈ లోకం వైపు చూశారు, ఈ లోకం మనుషుల వైపు చూశారు. కానీ మనమైతే దేవుడి వైపు చూస్తాం. ఆమె మనమైతే దేవుడి కృప కోసం వేసి ఉంటాం. ఒక్క మారు కాకునైనా స్వస్థత కలుగును కాక అని వేడుకోవాల్సిన వాళ్ళు ఉన్నాం. ఇది నాకు, నా కుటుంబానికి, సంఘానికి దేవుడు ఇచ్చిన కృప. ఆమె ఆయన లేకుంటే నేను, నా సంఘము, నా కుటుంబం లేదు. ఆమె ఆయన ఉన్నారు కాబట్టి మనల్ని ఈరోజు ఇక్కడ ఆయన నామాన్ని కనపరుచుకున్నట్టు కృప ఇచ్చాడు. దేశుద్రహారుడు ఇది ఎలాగా అంటావు?
ఇది ఎలాగ యేసుగ్రహాలు ఈ భూమి ఏం చేస్తుంది? నేను అంటున్నాను, దేవుడు లేకపోతే నేను లేను, నా కుటుంబం లేదనుకున్నాను. దేవుడు లేకపోతే నేను లేను, ఏమి యేసుగ్రహాలు. మీరు అడవికి వెళ్ళి చూసినట్లయితే ఎలా ఉంటుంది అడవి? అడవికి వెళ్ళి చూసినట్లయితే ఎలా ఉంటుంది? పచ్చని చెట్లతో, మరి సూర్యకాంతి చెట్ల మీద ఉదయకాలం పడుతున్నప్పుడు చెట్ల ఆకుల పైన మంచు బిందువులు ఉండి ఆ సూర్యకాంతులు పడుతున్నప్పుడు అవి బంగారపు వర్ణపు ముత్యాలలాగా మెరుస్తూ అడవి ఎంతో శోభనీయంగా, ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. రకరకాల సుగంధ ద్రవ్యాలతో సువాసన వెదజల్లుతూ అడవిలో ఉన్నటువంటి మొక్కలు, శ్రేష్టమైన మొక్కలు, మనకు ఆరోగ్యాన్ని కలుగజేసేవి, మరి హానికరమైనవి కూడా ఉంటాయి. అడవిలో హానికరమైన మొక్కలు కూడా. మరి ఏదైనా మనం చూసాం కదా, జీవం కలిగిన మొక్కలోనే తెలివితేటలు ఇచ్చేటువంటి మొక్కలు వ్యవస్థ. మరి ఆదాము అవ్వ తీసుకున్నటువంటి ఆ ఫలం వలనే కదా మనం ఈ రోజున దేవునికి దూరమయ్యాం. వ్యవస్థ అవునా కదా? అన్నీ ఈ భూమి మీద సమస్తం ఉన్నాయి, ఏదేలోనూ అన్నీ ఉన్నాయి. మరి అట్లానే మనలో కూడా ఉన్నాయి. వ్యవస్థ మనలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. సూర్యుడు 24 గంటలు ఉంటే ఇబ్బంది, అలాగా ప్రపంచంలో ప్రాంతంలో సూర్యుడు 23 గంటలు ఉదయిస్తూ ఉంటాడు. అక్కడ చాలా ఇబ్బంది పడతాడు. 6 నెలలు కెన్యా లాంటి దేశాలు అయితే 6 నెలలు చలి, 6 నెలలు మంచు, 6 నెలలు సూర్యుడు ఉంటాడు. సమపాల్లో ఉన్నప్పుడు సమపాల్లో వృద్ధి కలుగుతుంది. ఏదైనా మనకు తగినంతగానే తీసుకోవాలి. ఇది మీద తీసుకుంటే ఏమవుతుంది? రకరకాల వ్యాధుల బారిన పడతాం. మరి ఈ పుడమే కూడా ఆ విధమైనటువంటి పురుటి నొప్పులు పడుతుందంట. హల్లి మీరు గమనించారా? మీకు తెలుస్తుందా? పొల్యూషన్ తిరిగిపోయింది. ఎక్కడ పడితే ఎక్కడ భూమికి రంధ్రాలు వేస్తారు, తోమేస్తారు. భూమిలో ఉన్న జలాలను ఇటువి ఎటు మారుస్తున్నారు, అటు ఇటువి మారుస్తున్నారు. దేశుహరి భూమి దేవుడు ఏ విధముగా ఏర్పరిచాడో ఆ విధంగా భూమి లేదు. దేశుహరి నిజమేనా? నిజమేనది. దేశుహరి చైనాలో ఒక డ్యామ్ పెడితే ఆ డ్యాము వాటిని ఫ్లోని ఆపినందుకు ఆ డ్యామ్లో నిల్వ ఎక్కువ నీరు ఉంచడం వలన అక్కడ బరువు పెరిగి భూమి ఉండవలసిన ఆకారం కొంత మారింది. ఉండవలసిన ఆకారం కంటే కూడా కొంత మార్పు వచ్చింది. దీనివలన పగల రాత్రిలో కొన్ని సెకండ్లు మార్పు వస్తుంది. ఒక రోజు గడవడానికి మనం 24 గంటలు లెక్కేస్తాం, కానీ 24 గంటల రోజులు లేదు. 23 గంటల 58 నిమిషాల 48 సెకండ్ల పాటు ఏమో ఒక రోజు ముగుస్తుంది. దేశంలో 24 గంటలు మనం లెక్కేసుకుంటాం, కానీ ఒక రోజు 23 గంటల 58 నిమిషాల 48 నిమిషాలు 47 నిమిషాలను ముగిస్తుందని చెప్పేసి అనేది ఒక అంచనా శాస్త్రవేత్త తెలుపుతున్నటువంటి విషయం. దేశంలో కొన్ని సెకండ్ల పాటు తేడా వచ్చింది. 2-3 సెకండ్ల పాటు ఆ డ్యామ్ వల్ల వచ్చింది. దీనివల్ల ప్లేట్ మార్పు చెంది ఏమంటారంటే భూమి పొరలో తేడాలు వస్తుంది. ప్లేట్లు మార్పు చెంది. దేవస్థానం సర్ప ఆకారంలో భూమి ప్రాంతము పసిఫిక్ మహాసముద్రం పైకి వేసింది. గత కొన్ని
నెలలకు. ఏ సర్పం అది? కొట్టినట్లు ఆల్రెడీ వాళ్ళు చెప్పాను కదా. ఎందుకో మరి దేవుడు నీకు నాకు గుర్తు చేయడానికి లెవాతన్ ఏంటది? లివేతను అనేటువంటి ప్రాంతము ఒక పాము ఆకారంలో ఉంది. అంటార్టిక్ మహాసముద్రంలో లాగా చూసారా సర్ప ఆకారంలో ఇది కొన్ని నెలలకు ఇది ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను. ఇవి ఎందుకు ఈ రావడానికి భూమి పనులు చేస్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే కేరళ సముద్ర తీర ప్రాంతంలో కేరళ సముద్ర తీర ప్రాంతంలో అంతా కూడా కొన్ని ఏళ్ల తర్వాత భూమి భాగం వచ్చి చేరుతుంది. అక్కడ కూడా ఒక హిమాలయాలు ఫామ్ కాబోతున్నాయి అనేటువంటిది సైంటిస్టులు ఒక అంచనా వేస్తున్నారు. అంటే భూమి తను స్వరూపాన్ని మార్చుకోబోతుంది దేవసుధరి. అది ఎవరి నామాన్ని బట్టి మారుతుంది? దేవసుధరి యేసు క్రీస్తు చెప్తున్నటువంటి విషయాన్ని నీవు నేను గమనించాను. దేవసుధరి ఈ భూమి భారతదేశం మొదటిగా ఒక 2000 సంవత్సరాల క్రితం 3000 సంవత్సరాల కిందట ఈ భారతదేశ భూభాగము ఎంత పరిధి ఉందో అంత పరిధి ఈరోజు లేదు. మనకు ఏమేమి హల్లులు ఉన్నాయో ఆ హల్లుల ప్రకారము భూమి లేదు. ఈ దేశం యొక్క పరిస్థితులకు తగినట్టుగా లేదు, మారిపోయారు. అట్లాగే ఒక 5000 సంవత్సరాలకి వెళ్తే అలాంటి పరిస్థితులు కూడా మారిపోయాయి. మరి అట్లా కొన్ని 100 సంవత్సరాలకి వెళ్తే కూడా భూభాగం యొక్క పరిస్థితులు మారిపోయాయి. దేవస్థానం హాలులు ఈ విధంగా ఎన్నో మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు మార్పులు జరుగుతున్నాయి అని అంటే పొడమి కూడా బాధిస్తుంది. ఈ భూమి కూడా బాధపడతాం. ఎవరి వల్ల బాధపడుతుంది? మనిషి చేసే వికృతి చేస్తాను అదవుతుందా? మనిషి చేసే వికృతి చేస్తాను. మనిషి తాను హెచ్చించుకునే విధంగా ఈ భూమికి ఒక హాని చేస్తున్నాడు. ఈ ప్రకృతికి హాని చేస్తున్నాడు. ఈ దేవుడు పలకబడినటువంటి ఏర్పాటు కాబడినటువంటి సృష్టికి హాని చేస్తున్నాడు. సూర్యుడు ఎప్పుడైతే వెలుగు కలుగును కాక అన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన క్రమాన్ని మార్చుకున్నాడా? ఆయన ఋతువులలో ఏ కాలంలో ఏ సమయంలో ఎంత టయానికి సూర్యుడు ఉదయించవేయాల్సి వస్తుందో మన భూమికి అది ఏ టైము మారలా. ఆమె అవునా? అస్తమించే సమయం మార్చుకోండి. కానీ మనిషి మారుతుంది. మనిషి స్వభావం మారుతుంది. మనిషి ప్రవర్తన మారుతుంది. తన యొక్క క్రమాన్ని మార్చుకుంటున్నాడు. వెంబడించట్లా. ఎవరిని? దేవుణ్ణి వెంబడించట్లా. తాను హెచ్చించుకుంటున్నాడు. తాను రూపాంతరం చెందాలనుకుంటున్నాడు. తాను ఏదో ఒక గొప్ప ఇదవుతున్నాడు. కానీ ఆయన ఈ ఆత్మస్వరూపముగా ఈ భూమి మీద
ఏదైతే స్వభావంతో సృష్టిలో భాగమై ఉన్నాడో ఆ స్థితికి చేరాలి అంటాడు ఆమె. మనిషి గారి భూమి మీదకి నిర్మించబడినటువంటి ఒక మనిషిగా వచ్చావు, కానీ ఈ శరీరము ఈ లోకములో ఉండడానికి మీద ఆశలతో మరణాన్ని తీసుకొస్తుంది. కానీ దేవుడు మనకు ఇచ్చినటువంటి కృప ఎలాంటిదంటే నిత్య జీవం కలిగింది. ఆమె నిన్ను ఈ శరీరంలో నుంచి ఆయన దత్తపుత్రం తీసుకుంటున్నాడు. ఏంటి? దత్తపుత్ర స్వీకారం తీసుకుంటాడు. ఆమె నిన్ను ఆయన ఏం తీసుకుంటున్నాడు? దత్తత తీసుకుంటున్నాడు. ఆయన పుత్రుడిగా స్వీకరిస్తున్నాడు. ఆయన రాజ్యానికి వారసులుగా తీసుకోవాలనుకుంటున్నాడు. దేవునికి హల్లెలూయా. రోమా 8వ అధ్యాయం చూడండి. ఈరోజు ఒక అధ్యాయంలోనే దేవుడు మనతో నీతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. చదవండి. రోమా 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారిని అందరికీ ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవం ఇచ్చిన ఆత్మ యొక్క నియమము పాప మరణములు నియమము నుండి నన్ను విడిపించింది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడిని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించి శరీరానుసారుడు శరీర విషయముల మీద మనసునందురు, ఆత్మానుసారుడు ఆత్మ విషయముల మీద మనసునందురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. మనం ఇప్పుడైతే క్రీస్తు నామములో బాప్తిసం పొంది ఉన్నామంటే క్రీస్తును కనపరచవలసి ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? క్రీస్తు నామంలో మనము బాప్తిసం పొంది ఉన్నాము, రక్షణ కలిగి ఉన్నామంటే క్రీస్తుని మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తు నామంలో మనము బలపరచవలసిన వారు అన్నాం. క్రీస్తు మనలో నుంచే కనపరచబడవలసి ఉన్నది. మనము దత్తపుత్రులతో కలిగి ఉన్నాము. మనం ఈ లోక సంబంధమైనటువంటి వారుగా, శరీర సంబంధమైనటువంటి ఆశానుగ్రహంగా మనం జీవిస్తే మనం ఏమవుతాం? నశించిపోయేవారు ఉన్నాం. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ఆత్మానుసారముగా భూమి మీదకి సృష్టిలో భాగం చేసినప్పుడు ఈ సృష్టి అవలంబిస్తున్న క్రమాన్ని నువ్వు అవలంబిస్తున్నావా? గమనించారా? సృష్టి అవలంబిస్తున్న ధర్మ క్రమాన్ని నువ్వు అవలంబిస్తున్నావా? సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తున్నాడు, మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చూస్తున్నావు? తల్లిదండ్రులను ప్రేమించండి, గౌరవించండి. ఇది పోయిందిగా? పోయిందా లేదా? పోయిందా లేదా? ఉందా? ఉమ్మడి కుటుంబం ఒకరినొకరు గౌరవించేటువంటి క్రమం ఉందా మన మధ్య? ఉందండి. రాజ్య గౌరవం ఉందా? రాజ్యంలో
ధర్మమైనటువంటి పరిపాలన చేసే రాజు కింద ప్రజలందరూ ఒక వ్యక్తిత్వ విలువలతోనూ బతికినటువంటి జీవం కలిగినటువంటి మనుషులు మనుగడ ఈ భూమి మీద జరగలేదా? జరిగిందో లేదా? దేవుని గాక. మరి అబ్రహాము రాజ్యము ఈ భూమి మీద జరిగింది, లోతు రాజ్యము ఈ భూమి మీద జరిగింది. నిన్ను ఏ పక్షాన్ని నిలబడమంటావు అనేటువంటిది నిన్ను నువ్వు ఎంచుకో అంటున్నాడు. ఆమె అడుగుతుందా? నువ్వు ఏ పక్షాన్ని నిలబడతావో నువ్వు ఎంచుకో. ఈ భూమి మీద అన్నీ ఉన్నాయి. నిన్ను నశింపజేసేది ఉంది, నిన్ను మరణాన్ని తీసుకెళ్లేటువంటి ఫలం ఉంది, నిన్ను జీవంలో తీసుకెళ్లేటువంటి ఫలం కూడా దేవుడు ఇచ్చాడు. అదో చూసుకుందాం ఎంత రమ్యమైనటువంటి పొడమి కలిగిందో ఇది. పచ్చిక బయలు కలిగినటువంటి, జీవములు కలిగినటువంటి, జంతు జల వృక్షములు అన్నీ కలిగినటువంటి మానవుడు రాక మునిపే ఈ భూమి మీద ఏముంది? మానవుడు ఈ భూమి మీదకి రాక మునిపే ఏముంది? తెలుస్తుంది ఏముంది తెలుసు? జీవం ఉంది. తెలుస్తుంది జీవం ఉంది. మానవుడికి ముందు జీవం ఉంది కాదంట. ఈ జీవం ఉన్నదానికి మానవుడికి మధ్యలో ఏముంది? మనిషి ముందా, జంతువులు ముందా? జంతువులే. దేవుడు మనిషి ముందా, పక్షులు ముందా? పక్షులే ముందు. దేవుడు దీన్ని దీవించిందా? అవునా? ఎందుకని ఆదికాండము 2వ అధ్యాయంలో నరుడిని నిర్మించాడు దేవుడు. ఆదికాండం ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడిని నిర్మించి వారి నాసికాంతంలో జీవాత్మ వీధను. నరుడు జీవాత్మ. 2వ అధ్యాయంలో నరుడు నిర్మించి చేశాడు. మరి 3వ అధ్యాయము చూడండి. 26వ వచనం. 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమును మన పోలిక చొప్పున నరులను చేయుదును. వారు సముద్రపు చేపలు, ఆకాశ పక్షులను, సమస్తమును భూమి మీద ప్రతి జంతువులను ఏలుదురు కాక అని పలికాడు. సమస్త భూ జంతువులన్నింటినీ ఏలేటువంటిది ఎవరు ఎలాగలిగే శక్తి ఉంది? నరుడు. నరుని ఇక్కడ సృష్టించును కాక అంటాడు. ఆయన స్వరూపం చెప్పిన పోలిక చెప్పి నరుని చేయుదును అని అంటున్నాడు. దేవస్థానం అర్థమవుతుందా? అది చేసేటువంటి ఉద్దేశం అయి ఉన్నది దేవస్థానం. అది సృష్టిలో ఆయన ఆలోచనలో ఉన్నది. ఆమె అర్థమవుతుందా? ఇక్కడ నిర్మాణంలోకి వచ్చింది. ఇది రాకముందే, నరుడు రాకముందే మొదటగా ఏం చేశాడు ఆయన? 23వ వచనం చదవండి. 22. ఇవన్నీ మీరు చూసినట్లయితే దేవుడు పగటి రాత్రి వేరుపరిచినట్లు ఆకాశ విషయాలు జ్యోతులు కలుగుగా దాన్ని పక్కలో వస్తుంది. సూచనకై ఎన్నులు కాక నేను దిన సంవత్సరములను సూచించు కాలమును జ్యోతులు ఏర్పరిచాడు. మొదటిగా ఏంటంటే సూర్యుడు, చంద్రుడు. ఈ పెద్ద జ్యోతిని చూడండి. పగటిని ఏరుడుకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏరుడుకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసింది. భూమి మీద వెలుగులకు చుడుకు పగటిని రాత్రిని ఏరుడుకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమైన వాటిని పెంచును. అది మంచిదని దేవుడు చూచాడు.
అస్తమయమున ఉదయమున కలుగుగాక 4వ దినమాయను. ఆమేన్. 3వ దినంలోనే సూర్యుడు వచ్చాడు. సూర్యుడు రాకముందే ఉంది. సూర్యుడు రాకముందే ఉంది. సూర్యుడు రాకముందే ఏముంది చెప్పండి. సూర్యుడు చంద్రుడు రాకముందే ఏముంది భూమి మీద. 11వ వచనం, దేవుడు గడ్డిని విత్తనం నుంచి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమునిచ్చు వృక్షఫలములను భూమి మీద మొలిపించును కాక ఆ ప్రకారమైన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనం నుంచి చెట్లను తమ తమ జాతి ప్రకారములను విత్తనములను ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచును. ఆమేన్. మానవుడు రాక మునుపు పక్షులు వచ్చినాయి. చూడండి 21వ అధ్యాయం 27వ వచనం. దేవుడి క్షేమము కలిగి చలించు వాటిని జలములను సమృద్ధిగా పుట్టించును కాకానియు. పక్షులు భూమి మీద ఆకాశ విశాలములో ఎగురును కాకానియు పలికి. దేవుడు జలములలో వాటి వాటి జాతిల ప్రకారం జలములను సమృద్ధిగా పుట్టించును. మహామత్స్యములను జీవము కలిగిన చలించు వాటిని అన్నిటిని దాని దాని జాతుల ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని చూచి అది మంచిదని దేవుడు చూచును. దేవుడు మీరు భరించిన అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి నిండువనని పక్షులు భూమి మీద విస్తరింపు కాకానియు వాటిని ఆశీర్వదించును. అస్తమైన ఉదమైన కలుగుగా 5వ దినమైన. ఈ విధముగా దేవుడు మనిషి రాక ముందుకుని మనిషి ఏలడానికి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఆమె దేవుడు భూమి మీద మనిషిని తీసుకురాకముందే ఒక సామ్రాజ్యాన్ని ఇచ్చాడు. ఆమె ఇక్కడ ప్రవేణ యేసు క్రీస్తు రాజులకు రాజు మహాప్రభువు నా రాజ్యము ఆరంభమైంది తెలియదా పేరు అని అంటారు. ప్రవేణ యేసు క్రీస్తు నీ రాజ్యం ఎక్కడ పిచ్చోడా అని చెప్పేసి శాస్త్రికులు పండితులు అంటారు. రాజుగారు ఇతను రాజంట, ఇతను రాజు అంటున్నాడు, నీ యొక్క రాజ్య స్థానాన్ని నాదే అని చెప్పి అంటున్నాడు కాబట్టి ఇతనికి సిలువేయండి అనేటువంటి మాట్లాడి ఆయనకి సిలువ వేయించాడు. ఆమె ఆయన ఏ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు? జీవము కలిగిన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళే చూస్తున్నారు ఆ సీట్ లో కూర్చున్నటువంటి ఆ ఫరో రాజు యొక్క రాజ్యం గురించి చెప్తున్నారు. ఏమనుకున్నారు? మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఏమని మాట్లాడుతున్నాము? దేవుడు సాయంకాల వర్తమానంలో ఏం మాట్లాడుతున్నాడు? ఈ లోకములో సంఘ శాఖలకు అర్థమవుతుందా? ఈ లోకంలో చర్చిలో ఉన్న వాళ్ళందరూ వాక్యం చదువుతున్న వాళ్ళే, మరి వారికి అర్థం అవట్లేదు కదా. అదో నీకు నాకు ఆ యొక్క మాటలు అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదా? అర్థమైతే మనము దేవుని యొక్క వారసులమై ఉంటాం. అర్థం కాకపోతే ఏమవుతుంది? మనము అర్థమవుతుందా? రాజు ఆల్రెడీ ఉన్నాడు, కానీ ఈ యొక్క రాజు భూమి మీదకి వచ్చే ముందుగా, మనుషులు భూమి మీదకి వచ్చే ముందుగానే గడ్డిని తెప్పించాడు, నీరుని తెప్పించాడు, జంతువులను తెప్పించాడు, పక్షులను తెప్పించాడు, సూర్యుని తెప్పించాడు, చంద్రుని తెప్పించాడు, నక్షత్రాలను తెప్పించాడు. సర్వ సృష్టిని సిద్ధపరిచి మనిషిని తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? అలానే ఈరోజు రాజు భూమి మీదకి వచ్చే ముందుగా ఏం సిద్ధపాటు చేస్తున్నాడు? ఇప్పుడు ఆ యొక్క పరిశుద్ధమైన పట్టణంలో ఉన్నటువంటి గడ్డిని, ఆ పరిశుద్ధ పట్టణంలో ఉన్నటువంటి జంతువులను, పక్షులను, ఆ వెలుగునిచ్చి జ్యోతులను, ఆ ఆత్మానుసారమైనటువంటి ఈ భూమి మీద ఆయన ఒక సృష్టి తీసుకొస్తున్నాడు. ఆమె ఆ సృష్టిలో నువ్వు వెలుగై ఉండు అంటున్నాడు. ఆమె అదవుతుందా? ఆ
ఆ జీవంలోనికి రా అంటాడు. ఆ జీవంలో రావడానికి ఏమంటాడు? నీవు కాబట్టి పురుషుడు తన తండ్రిని కలిగి చేస్తుంది. హల్లెలూయా. రోమా చూడండి. రోమా ఏమంటాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఎందుకు లేదు? వాళ్ళు సృష్టిలో భాగమై ఉన్నారు. సూర్యుడికి ఉందా శిక్ష? పక్షికి ఉందా శిక్ష? గడ్డి మొక్కకుందా శిక్ష? ఉందా? చెట్టుకుందా శిక్ష? లేదే. చెట్టు ఏ విత్తనమును ఆ విత్తనమనే కలిగి ఉంటుంది, కానీ ఇంకో విత్తనం చేస్తే అదొక విట్టు. అమ్మా అయ్యా, మనం ఎంత పెద్ద ఆర్టికల్స్ రాస్తాం. యాభ చెట్టుకి మామిడికాయ కాస్త ఎంత పెద్ద న్యూస్. అవునా కాదా? నేను ఒక జర్నలిస్ట్గా చేశాను కాబట్టి యాభ చెట్టుకి మామిడికాయ కాసినప్పుడు అది మెయిన్ పేజ్, ఫస్ట్ పేజ్ రాస్తారు వార్త. ప్రపంచం మొత్తం చూసేటట్టుగా. అది విచిత్రం కాదు. అవునా కాదు? మరి ఇప్పుడు ఏ కాయ కాస్తుంది? నేను యేసుక్రీస్తు కాయ ఉన్నాయి భూమి మీద. ఉందా లేదు? పరిశుద్ధాత్మ ఫలం ఉందా లేదా? ఫలం ఉందా? ఈ లోకములో ఫలము మనము కాదు, కానీ ఆ ఫలము మనకు రావాలని చెప్పేసరి ఏంటంటే అది మన కోరట్లా ఒక విచిత్రమైనది. ఏంటంటే ఒక రాజకీయ అధికారం కలిగినటువంటి ఫలం చూస్తున్నాం మనం. డబ్బు అనేటువంటి ఫలం చూస్తున్నాం మనం. దేవుడు ఎవరైతే డబ్బు, దేవుడు ఎవరైతే మనిషి సృష్టించుకున్నాడు, మనిషి నియంత్రిస్తున్నాడు. ఆమె మనిషి నియంత్రిస్తున్నాడు నిన్ను నన్ను. దేవుడు ఎవరైతే ఇచ్చాడా? దేవుడు ఏమిచ్చాడు? నీకు ఏలుకునే అధికారం ఇచ్చాడు. మనిషి ఎటు మీద అధికారం ఇచ్చాడు? భూజంతువుల మీద, భూపక్షుల మీద, భూమి యొక్క సూర్య నక్షత్రాల మీద, గడ్డి మీద, సమస్త విశ్వం మీద అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని నువ్వు ఏ విధమైనటువంటి దాని ప్రకారం ఉపయోగించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అధికారాన్ని ఏ విధంగా ఉన్నాయి? ఇది కుక్క అంటే కుక్క, ఇది పంది అంటే పంది అన్నాడు ఆదాము అన్నప్పుడు సరిపోయింది. అది మార్పు చెందింది. అర్థమవుతుందా? మనిషి తన స్థానాన్ని తను కాపాడుకోవడం కోసం కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న సమస్యము కావట్లేదు. అతను సాక్ష్యం ఉంటుంది. రోమా చూడండి. రోమాలు ఏం చెప్తున్నారు? శరీరానుసారుడు శరీర విషయంలో మీద మనసు నుంతుడు. 5వ వచనం. ఆత్మానుసారుడు ఆత్మ విషయము మీద మనసు నుంతుడు. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసును జీవమును సమాధానమై ఉన్నది. శరీరానుసారంగా నువ్వు నేను జీవిస్తే మరణమునకు దారి తీస్తుంది. నేను అనుకున్నది జరగాలి. నేను చూసాను. నేను ఈ విషయం చూసాను. నిజంగా చిన్నపిల్ల తను అనుకున్న మాట నెరవేర్చుకున్న కోసము తాను తన బలం వర్మను పొందుకునేది. అవునా కాదు? శరీరానుసారమైనటువంటి కోరిక. ఆ కోరిక కోసము మరణాన్ని తీసుకొచ్చుకుంది. అదే ప్రభువైన యేసుక్రీస్తుని మనం కలిగి ఉంటే ఏమవుతుంది? సమాధానం ఏం కలుగుతాం? సమాధానం. ఈ లోకం ఈ రోజున తాను స్థానాన్ని కాపాడడం కోసం ఎన్ని పాస్టర్లు ఎంత మందిని ఇబ్బంది పెట్టడం, ఎంత మందిని చంపడం, ఎంత మందిని వేదన గురి చేయడం, ఎన్ని రకాలు వారి అధికారం దక్కించుకోవడం కోసం ఎంత మందిని ప్రలోభ పెడుతున్నటువంటి సమాజం నువ్వు నేను చూడట్లేదా? సహోదరి విషయాన్ని గమనించాను. అర్థమవుతుందా? తెలుస్తుంది.
వారి స్థానాలు పొందుకోవడం కోసం ఎన్ని ప్రలోభాలు, ఎన్ని వేషాలు, ఎన్ని మోసాలు, ఎన్ని దుర్మార్గమైన శాస్త్రం చేస్తున్నారు. అందుకని ఈ శరీరానుసారమైనటువంటి కోరికల ఆలోచనలతో నువ్వు జీవించకు. ఆత్మానుసారమైనటువంటి జీవాన్ని నువ్వు పొందని అంటున్నాడు. ఆమేన్. ఆత్మానుసారమైన ఆత్మలను మన మీద మనసును ఉంటును, శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలా అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమును లోబడదు, ఏమాత్రము లోబడలేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరిచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీర పాప విషయంలో మృతమైనది కానీ మీ ఆత్మ విషయమైన జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసు లేపిన వారిని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమె మనం శరీరానుసారంగా జీవిస్తుంటే, శరీర ఆలోచన కోరికలను మనం కలిగి ఉంటే, శరీరానుసారం మనం ఉంటుంటే మరణానికి పాపానికి తీసుకెళ్తాం. అదే శరీరానుసారమైనటువంటి మన ఆలోచనలు లేకుండా ఆత్మానుసారమైనటువంటివి, ఆత్మ సంబంధమైనటువంటివి, దేవుడు సృష్టిలో ఏ భాగం అందించాడో, సృష్టి ఆవిర్భావం నుంచి ఎప్పటి వరకు సూర్యకాంతులు ఏ విధంగా వెదజల్లుతున్నాయో, ఏ విధంగా చంద్రకాంతులు వెదజల్లుతున్నాయో, భూమి ఆకాశ నక్షత్రములు ఏ విధంగా తేజలుతున్నాయో, ఈ భూమి మీద ఏ విధమైనటువంటి విత్తనం కలిగిన ఫలాలు కలిగిన చెట్లు ఏ విధంగా ఉంటున్నాయో, నీవు నేను ఆ విధంగానే నిత్యము జీవించాలని ప్రవీణ యేసుక్రీస్తు నీకు నాకు ఈ కృపా సమాధానం ఇచ్చాడు. ఆ కృపా సమాధానంలో నువ్వు నిలుస్తున్నావా? నువ్వే కోల్పోతున్నావు ఈ లోకమైనటువంటి ఆశలతోను. అందుకనే ఈ లోకంలో ఒక జీవాన్ని కలిగి ఉండడం కోసము, ఈ పొల్యూషన్ రాకుండా ఉండడం కోసము, ఈ యొక్క మోసపూరితమైన ఆలోచనలు, ఈ చెట్లు నరికివేయటము, ఈ భూమి మీద రకరకాల తవ్వకాలు జరిపి నువ్వు చేస్తున్న వినాశనమైనటువంటి చేష్టాల పట్ల ప్రకృతి కూడా ఏం చేస్తుంది? విలయము తాండవం చేస్తుంది, పురిగి నొప్పి పడుతుంది. కొత్త జీవం ఈ భూమి మీద రావాలి, ఈ భూమి మీద జీవం రావాలి, నిత్య జీవం రావాలి, వీరందరూ ప్రకృతిలో నాశనం అయిపోవాలి అనేది కదా ఈ భూకంపాలు వస్తుంది, ఈ సునామీలు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇది హెచ్చరిక కాదా? ఇది హెచ్చరిక కాదా? ఈ ప్రకృతి నిన్ను ఏం చేస్తుంది? మట్టిలో కబలించి వేస్తుంది, ఇల్లు పక్కకు చేస్తుంది. యుద్ధాలు ఎన్ని జరుగుతాయి? అంటే ఏంటి? దేవుడి హెచ్చరిక. అందుకనే నిన్ను నన్ను సహోదరులారా, నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఇక్కడ నిలబెట్టుకుని, మిమ్మల్ని సంఘంలో నిలబెట్టుకుని నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. జీవం కలిగిన దేవుడు నీకు నాకు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు నేను మారాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు మారటానికి సిద్ధంగా ఉన్నావా? మారవలసిన నువ్వు కలిగి ఉంటే దాన్ని పటిష్టపరచు. క్రమం కలిగినటువంటి జీవితాన్ని కలిగి, సూర్యుడు ఏ విధమైనటువంటి క్రమం కలిగి ఉన్నాడు, ప్రకృతి ఏ విధంగా కలిగి ఉంది, ఈ యొక్క మొక్కలు విత్తనములు ఏ విధమైన క్రమం కలిగి ఉన్నాయో, నీవు నేను ఆ విధమైనటువంటి క్రమము కలిగి ఉండాలనేటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం తప్పిపోయే వారి మనం హెచ్చరించేది వాక్యం. ఎప్పటికప్పుడు వాక్యము మనం హెచ్చరిస్తుంది. ఆమె వాక్యము ద్వారా మాత్రమే మనము, వాక్యము ద్వారానే మనం ఏమవుతుంది వాక్యం? దేవుని వాక్యమే రొట్టె, ద్వారానే జీవించు. దేవుని వాక్యము అనే రొట్టె ద్వారా మనం జీవం పొందాలి. అలాంటి ఆహారం తీసుకుని ఉండాలి. అప్పుడు ఆ ఆహారం మనం తీసుకున్నప్పుడు మనం శక్తి కలిగి ఉంటాం. ఆమె అది జీవం కలిగిన శక్తి కలిగి ఉంటాం.
ఏదో రొట్టి వలన కానీ పాపం వలన ఇక్కడ పోగొట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఒక పొదుపు రొట్టిని మీ మధ్య తీసుకురావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదో నామకే వాసన వచ్చి ప్రభురాత్రి భోజనంలో చేయి వేసి నేను రొట్టి విరిచాను, నేను ద్రాక్షారసం సేవించాను అంటే నీవు నేను పాపం కలిగి లేవు. ఎలాంటి రొట్టి కలిగి ఉండాలంటే, ఎలాంటి రొట్టి వినవాలి నువ్వు నేను? వాక్యం అనేటువంటి రొట్టిని, వాక్యం అనే రొట్టి విరిచి ఆ వాక్యము నువ్వు తినినప్పుడే, ఆమేన్, ఆ వాక్యము నీలో జీవం కలిగి ప్రతిఫలమించినప్పుడే యేసు క్రీస్తు నీ మాదిరి నా మాదిరి కాకుండా ఆ యొక్క క్రీస్తు ద్వారా మాదిరి అయిన జీవితం నువ్వు నేను కనబరచబడినప్పుడే, ఆమేన్. అర్థమవుతుందా? క్రీస్తుని మనలో నుంచి జీవం కలిగిన వారిగా మనం చూపించేటువంటి క్రమాన్ని కలిగి ఉండాలి. మాటలతోనూ, ఆలోచనలతోనూ, శాస్త్రతోనూ, క్రియలతోనూ మనము ఈ లోక సంబంధమైనటువంటి వాటిగా ఉండకుండా ఉండడం కోసమే నన్ను దేవుడు హెచ్చరించి ఈరోజు నీకు నాకు వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరములకు రుణస్థలము కాము. మనం శరీరానుసారంగా బతికడానికి శరీరానికి రుణస్థలం కాదు. దేనికి రుణస్థలం? మనము దేనికి రుణస్థలం అంట? దేవుడు హాలి మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావలసిన వారే ఎందుకు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించదు. ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. ఆమె అర్థమవుతుందా? మనకు సిగరెట్ తాగాలనిపించింది, మందు తాగాలనిపిస్తుంది, మత్తు అనుభవించాలనిపించింది, గంతులు వేయాలనిపించింది, అందరిలాగా మేకప్లు కొట్టుకోవాలనిపించింది, అందరిలాగా అలంకరణలు చేసుకోవాలి. అందరిలాగా ఎవరు? ఈ శరీరం లాగా. ఆమె ఈ శరీరానికి మనం అన్ని రకాల వేషధారణ వేస్తున్నాం, వాటిని ఆకర్షిస్తున్నాం. ఈ భూమి మీద ఏర్పరచుకున్నటువంటివి, ఈ భూమి మీద ప్రారంభించినవి. డబ్బు కొట్టింది ఎవరు? ప్రింట్ చేసింది ఎవరు? డబ్బు ప్రింట్ చేసింది ఎవరు? మనిషి. డబ్బుతో ఈ వస్తువును కొనాలి, ఆ వస్తువును తీసుకోవాలి అని నేర్పించింది ఎవరు? మనిషి. దేవుడా చేసింది. ఎందుకే దేవుడి మీద రుద్దుతావు నువ్వు? ఎందుకు దేవుడి మీద రుద్దుతావు? నేను చిన్నప్పుడు మీ ఇంట్లో ఏం కూర వండారు వదిన? అక్కాయ మీ ఇంట్లో ఏం కూర వండారు? మా ఇంట్లో పప్పు వండాము, మా ఇంట్లో వాళ్ళ పచ్చడి, మీ ఇంట్లో ఏమైనా కూర వండారా? ఒకళ్ళు పుచ్చుకోలేదా? మా ఇంట్లో ఉల్లిపాయలు ఉన్నాయి, మా ఇంట్లో కందిపప్పు ఉంది, మీ ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉన్నాయా, టమాటాలు ఉన్నాయి, కూడా అడుగుతారు. కొన్ని పల్లెటూరులు అడిగి తీసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కొంటున్నాం. దేవుడు ఫలాలని వృద్ధి చేశాడు. ఆమె నువ్వు 10 ఎకరాల్లో గోంగూర తోట వేసావు, అక్కడ 1000 మంది ఉన్నారు ఒక ఊరు. ఆ చుట్టూ భూమి ఉంది, రకరకాల ఫలాలు, రకరకాల కూరగాయ మొక్కలు, రకరకాల అన్ని పండిస్తున్నారు. ఒకరు పంట చేయి మార్పిడి చేసుకున్నటువంటి రోజులు మన మధ్య జరగలేదా? జరిగియలేదా? ఒకళ్ళు గోధుమలు పండిస్తే, ఒకళ్ళు వరి పండిస్తే, ఒకళ్ళు మిరపకాయ పండిస్తే, ఒక్కొక్కరు ఒక పంట పండిస్తే ఆ పంటను ఏం చేశారు? ఒకళ్ళు మార్చుకున్నారు, ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకున్నారు. అవునగా చెప్పండి, మీకు తెలియదా? చిన్నతనంలో చూసుకోలేదా? ఉందా? 50 ఏళ్ళ క్రితం ఉందంటే 100 ఏళ్ళు, 200, 300, 500, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల కింద ఉన్నాయా? మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఒక ఇంట్లో పక్కింటితో మాట్లాడు. ఇంట్లో కాదు, భార్య భర్తల మధ్య కూడా చక్కి. నా జీతంలో నువ్వు తీసుకుంటే ఒప్పుకుంటానా? నా దగ్గర 10 రూపాయలు తీసుకున్నావు, నువ్వు ఇవ్వలేదు. అన్నదమ్ముల మధ్య ఏదో ఒకటి సామెత,
రూపాయి నువ్వేం చేస్తావంటే తల్లిదండ్రుల మధ్య చిచ్చు పెడతా, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతా, అన్నచెల్లెల మధ్య చిచ్చు పెడతా, బంధువుల మధ్య చిచ్చు పెడతా అన్నారు. ఇప్పుడు అవే కదా కక్షకార్పణ్యాలు, అదే కదా. ఇది నాది 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 నాది. ఏది నీది? నీ తల వెంట్రుక తెల్లగారైనా నల్లగారైనా మార్చలేవే. ఏది నీది? తల వెంట్రుక కూడా వెంట తీసుకెళ్ళలేవే. నేను ఒక విషయాన్ని ఒక సహోదరుడు చెప్పాను. సహోదరుడా, ఒక కోడి చనిపోయింది. కోడిని చనిపోయిన తర్వాత ఏలాడి తీసి అమ్మితే డబ్బులు వస్తున్నాయా రావట్లేదు? కోడికి ఉందా లేదు విలువ? ఉందా? ఉందా? కేజీ కోడి 220 రూపాయలు ఎంతో కొంత విలువ చేస్తుంది. ఒక గొరి చచ్చిపోయిన తర్వాత అది అమ్మితే దానికి విలువ ఉందా లేదా? ఉందా లేదా? ఒక బరి చచ్చిపోతే విలువ ఉందా లేదా? ఉందా లేదా? ఒక పావు చచ్చిపోతే ఆ పావు చర్మంతో బెల్ట్ తయారు చేయాలి, చెప్పు తయారు చేయాలి, దానికి విలువ ఉందా లేదా? ఏ ఒక్క జీవి చచ్చిపోయినా సరే, బర్రె చచ్చిపోయినా బర్రె తోలుతో కూడా ఉపయోగకరం. అవునా కదా? ఒక మనిషి చచ్చిపోతే పనికొస్తాడా? ఆ మనిషి చచ్చిపోయిన తర్వాత పనికొస్తాడా? రెండో రోజే శరీరాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో పూడ్చిపెట్టేసారు, లేదా కాల్చేయాలి. ఈ చచ్చిపోతే ఉంచుకోలేని శరీరాని కోసం హంగులు, ఆర్పాటాలు, ఆధిపత్యం ఎందుకు మనం ఇలా జీవించాల్సి? ఏం మనం మార్చుకుంటే ఏంటంటే ఆధిపత్యం మనకి మార్చుకోవాలో లేదు. ఏమని మనకి మహిమ కలిగింది కనుక నీవు నేను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమ కలిగిన జీవితంలో జీవించవలసిన వారిగా ఉన్నాం. ఒకరినొకరు ప్రేమించాలి. నీవు నిన్ను సరి చేసుకుంటూ తోటి వారి పట్ల ప్రేమపూర్వకంగా ఉంటూ ప్రార్థన ఏ విధంగా ఉండాలి? మన ప్రార్థన తోటి వారిని ప్రేమించే విధంగా, శ్రేయస్సు కలిగే విధంగా, నువ్వు పొందుకునేటువంటి జీవము ఎదుటి వారిని కూడా పొందుకునడం కోసం, నీలో ఉన్నటువంటి కృపా సమాధానము వారికి కలిగి ఉండటం కోసం, దేవుని ప్రేమ నీకే ఏ విధంగా అందిందో వారికి కలిగి ఉండే వారి కోసం ప్రార్థన చేసేవారు. ఎంతమంది ఎన్ని రకాల అవగాహన లేనటువంటి మరణాలు, ఎంతమంది బైకులు వేగంగా వెళ్ళి పడిపోయి మరణాలకు గురవుతున్నారు. ఎంతమంది క్రమం లేనటువంటి వారు ఉన్నారు. తల్లిదండ్రులు కొట్టారని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు, పిల్లలు ఏదో చేశారని చెప్పి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. అసలు మనం జీవితంలో ఇది ఉన్నామని చెప్పేసి అందరి పిల్లలు చంపుకొని తల్లిదండ్రులు చచ్చిపోయేవారు ఉన్నారు. నా ఆస్తిని కాపాడుకోవాలని చెప్పి తల్లిదండ్రులను వృద్ధాశ్రమం చేర్పించే వాళ్ళు ఉన్నారు, నెట్టేసే వాళ్ళు ఉన్నారు. మేము బాగా బతకాలని చెప్పి పిల్లలను పక్క నెట్టేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని చూస్తున్నాం. ఈ లోకము ఈ గుళ్ళిని దీనిని భరించలేక, ఇక్కడున్న పరిస్థితులను భరించలేక ఈ పొడవకు కూడా ఏమవుతుంది? తలడిల్లిపోతుంది, ప్రసవేదన పడుతుంది. ప్రవేణ క్రీస్తుని ఈ భూమి మీద మరలా పునరుద్ధానం చేయడం కోసం, నీలో నాలో నుంచి ఆ జీవము రావడం కోసము ఈ పొడవి కూడా ఏం చేస్తుంది? ప్రసవేదన పడుతుంది. నీలో క్రీస్తు రావాలి అంటే నీ ఈ లోక సంబంధమైనటువంటి కార్యములతో నువ్వు యుద్ధం చేయవలసి ఉన్నది. ఆమె అర్థమవుతుందా? ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, క్రియలు, ప్రవర్తన, వేదన శోధన కలిగినటువంటి మాటలు, ఆర్థిక సమస్యలు, ఎన్నో వాటి మీద యుద్ధం చేయవలసి ఉంది. క్రీస్తు నీలో పుట్టాలంటే ఆమె అర్థమవుతుందా? సహోదరుడు సహోదరి, ఈరోజు వాక్యం గమనించినట్లయితే క్రీస్తు ఏ విధముగా ఆయన ఈ భూమి మీద పాప విమోచన కలిగించాడో, నీలో నాలో నుంచి ఆ పాప విమోచన
కలిగి ఉండటం కోసం క్రీస్తు ఏ విధమైన సిలువు కలిగి ఉన్నాడు, నీవు నేను ఆ విధమైనటువంటి సిలువుని కలిగి ఉండాలి. ఆమె ఆ సిలువు కలిగి ఉండాలంటే ఈ లోకపరమైనటువంటి వ్యసనాలను, ఈ లోకపరమైనటువంటి ఆలోచనలను, హెచ్చింపులను, ఆధిపత్యాలను మన మనసులోనికి, మన యొక్క శరీరంలోనికి, మన కుటుంబంలోనికి, మన సంఘంలోనికి రానికూడదు. ఆమె దానికోసం ప్రార్థన చేయాలి. యేసు క్రీస్తు సిలువుకు అక్కడ ముద్రించబడాలి. ఆశలు ఎప్పుడైతే మన మనసులో ప్రవేశిస్తున్నాయో సాతాను కూడా మెల్ల 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 మెల్లగా మన మనసులోకి వస్తుంది. అది గమనించాలి. దేవుని ఆత్మ ఎందరూ నడిపించుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎలా ఎలాగా మరలా భయపడుటకు మీరు దస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షించుచున్నాడు. 17వ వచనం చదవండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. వారసులం అంటే మామూలు వారసులం కాదండి. దేవుని మన పిల్లలమైతే దేవునికి వారసులము. వారసులం అంటే దేవుడినే కాదు, దేవునికి వారసులం. మనం దేవునికి ఏ సర్వాధికారం ఉందో నీకు నాకు ఆ సర్వాధికారం ఈ భూమి మీద ఉంది. ఆమె ఈ భూమి మీద సమస్తమని ఏదే అధికారం నీకు నాకు దేవుడు ఇస్తున్నాడు, ఇస్తారంటున్నాడు. కానీ మనం అది మన దగ్గరికి రాలేనటువంటి పరిస్థితిలో మనం జీవిస్తాం. ఈ లోకపరమైన ఆలోచనలతోనే, ఈ లోకపరమైనటువంటి వేదనతోనూ, బాధతోనూ, అంధకారం జీవితంలో మనం జీవిస్తున్నామే కానీ నిజమైన క్రీస్తు వెలుగులోకి మనం వెళ్తున్నా. ఆమె నెక్స్ట్ చదవండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకును ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఎందుకంటే క్రీస్తు ఏ వారసత్వాన్ని అయితే పొందుకున్నాడో ఆమె నీకు నాకు అదే వారసత్వం, అదే అభిషేకం, అదే కృప, అదే సమాధానం దేవుడు ఇస్తారంటాడు. ఆమె అదే క్రీస్తు నీలో నాలో కనబరచబడటం కోసమే ఈ రోజు నీతో నాతో వాక్యం మాట్లాడుతుంది. ఆమె నీవు నేను ఆ మాదిరిగా మనం రావాల్సిన వారమే ఉన్నాం. 18వ వచనం. ఇక రోమా మీరు మొత్తం చదివితే, రోమా 8వ అధ్యాయం చదివితే కుదిపేస్తుంది వాస్తవానికి కూడా. నిన్నున్నాడు నిజంగా ఎలా వస్తారని చదవండి. 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదురును ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదిగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవుడి కుమారుడి చదవండి. దేవుడి కుమారుడి ప్రత్యక్షత కొరకు అంట. దేవుడి కుమారుడి కనబడడం కోసం. ఆమేన్. ఈ భూమి మీద దేవుడు కుమారుడు జీవం కలిగిన వాడిని చూపించడం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారయ్యా? సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టు తేరి చూస్తున్నాడు. ఎక్కడ క్రీస్తు అయ్యా, క్రీస్తు ఎక్కడ కనబడతాడు అని ఈ సృష్టి ఎదురు చూస్తుందంట. ఆమె తేలి చూస్తుంది, తొంగి చూస్తుంది, ఎదురు చూస్తుంది. మరి నీవు నేను ఏ విధంగా దేవుడు నిన్ను నన్ను జీవించమని చెబుతున్నాడు?